హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెంతికూర పచ్చడి టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక పచ్చిమిర్చి వేయాలి. నేనైతే 15 పచ్చిమిర్చి తీసుకున్నాను 4 కట్టల మెంతికూరకి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఇవి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మెంతికూర ఆకులు వాటర్లో బాగా కడిగి యాడ్ చేయాలి. మెంతికూర తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. వెయిట్ కూడా చాలా ఈజీగా తగ్గుతారు. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయి. ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. మెంతికూర పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇడ్లీ, దోశ ఏ టిఫిన్స్లో తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. మెంతికూర బాగా ఫ్రై అయ్యాక ఇలా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. కడాయిలో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు యాడ్ చేసుకుందాం. నేను 5 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. కొంచెం చింతపండు, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మెంతికూరని మిక్సీ పట్టుకుందాం. దీనిలో కొంచెం సాల్టు, 4 వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇవి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా అంతా మిక్సీ పట్టుకున్నాక తాలింపు వేసుకోవాలి. మళ్ళీ దీనిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చట్నీని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంత గ్రీన్గా తినలేము అనుకుంటే ఇంకో 2-3 టమాటోస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది.